హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బర్గీస్ వాళ్ళు. ఈరోజు అయితే కాకరకాయలతో 2 వెరైటీస్ అయితే చేసుకుందాం. వచ్చేసేయండి. ఒకటి వచ్చేసి కారం, అంతే కర్రీ అనమాట. ఈ వీడియోలో అయితే కారం చూసేయండి, నెక్స్ట్ వీడియోలో కర్రీ చూపిస్తాను. ఈ రెండు డీప్ ఫ్రై చేసుకోవాల్సినవి కాబట్టి ఆయిల్ అయితే రెడీగా పెట్టుకోండి. ఈ లోపు కారం ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసేయండి. కారానికి సరిపడా ఉప్పు, అంతే కారం, 2 రెమ్మల ఎల్లిపాయలు, అంతే కొంచెం జీలకర్ర, కొంచెం పుట్నాల పప్పు అయితే మిక్సీ వేసేసుకుందాము. మిక్సీ వేసుకున్నాకైతే ఇంకా ఆయిల్ ఎట్లానో డీప్ ఫ్రైకి ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి ఇట్లా కాకరకాయ ముక్కలు అయితే వేసేసి ఎంచుకుంటున్నాను అనమాట. ఈ ఏకంగానే మనం కర్రీకి పెట్టుకున్న కాయలను కూడా ఇందులోనే వేయించేస్తానమాట. వేయించేసాక ఈ ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే ఉంచేసుకుంటాను. ఉంచుకొని ఇంకా తాలింపు గింజలు, ఎండుమిరగాయలు, అంతే కరివేపాకు అన్నీ వేసి కాకరకాయలను కూడా వేసేసి కొంచెం అట్లా ఫ్రై అయ్యాక కారం కూడా వేసి మొత్తం కలిపితే సూపర్ ఉండిద్ది అనమాట. చేదు అనేది ఉండదు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆయిల్ ఒకవేళ మీరు ఇలా కాకరకాయ కారం చేస్తే ఏ స్టైల్లో చేస్తారో కూడా కమెంట్ చేసేయండి. అంతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, బాయ్.